బడ్జెట్ కూడా ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాల కన్నా వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. సో మనకు అది తెచ్చుకోవడానికి లాబీ చేస్తాం. ఎందుకంటే నిన్ననే ప్రకటన చేశారు కాబట్టి మనం లాబీ చేసుకుంటే ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనకున్న విజన్ గురించి ప్రైమ్ మినిస్టర్కి కూడా తెలుసు. ఎంటైర్ యూనియన్ క్యాబినెట్ నోస్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే డీసీఎం గారు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తారా? వాసు గారు, ఏఐ గురించి ఇప్పుడు ఇంతకుముందు ఐటీ ఎలాగో ఇప్పుడు ఏఐ కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో ఉపయోగిస్తున్నారు. అదే దాన్ని బేస్ చేసుకొని అంత టెక్నాలజీ డిపెండ్ అయ్యే రోజులు వస్తున్నాయి, కానీ డిజిటలైజేషన్ అవుతుంది. కాబట్టి ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేది కూటమి ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే దావోస్లో కూడా మైక్రోసాఫ్ట్ను కానీ గూగుల్ను కానీ వీళ్ళందరినీ, అంటే అంతకుముందు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఆ పెద్ద పెద్ద కంపెనీలతో సైతం కలిసి వర్క్ చేసి యూనివర్సిటీ త్రూ అక్కడ ప్రాజెక్ట్స్ వర్క్ చేయాలనేది, వాళ్ళ సంస్థలు ఇక్కడ బ్రాంచెస్ పెట్టాలనేది విజ్ఞాపన చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటేషన్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నా అని వివరించడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం కేంద్రాన్ని కోరటం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు ఏం చేద్దాము, రాష్ట్రం అభివృద్ధిలో ఎలాగ ముందుకెళ్ళాలి అని ఈ డెవలప్మెంట్ చర్చల్లో భాగంగా ఏఐ యూనివర్సిటీ కూడా ఒక స్కోప్ ఉన్న ముఖ్యమైన అంశము. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రానికి ముందంజగానే సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే చేసే దిశలో కూడా ఉన్నారు. ఇప్పుడు 500 కోట్లు ఇంకా ఎక్కువే కేటాయించే అవకాశం కూడా ఉంటది ముందు. అంటే నిధుల గురించి కాదండి, మనం ఆ సెంటర్ ని మనం గ్రాప్ చేసుకోగలిగితే మనకి మంచి ఆపర్చునిటీ కదా అని ఆంధ్రప్రదేశ్కి. అది అసలు యూనివర్సిటీ పెడతామంటే మీరు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండి. అది మొత్తం యూనివర్సిటీ కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం అవుతుందేమో. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎంటైర్ కంట్రీ విల్ లుక్ ఎట్ దట్ పర్టికులర్ సెంటర్ అండి. అది మనకి యూనివర్సిటీ గ్లోబల్ గా అన్ని ఏఐ టెక్నాలజీకి రిలేటెడ్ గా జరిగే వర్క్స్ అన్ని ఒక ప్లేస్ లో ప్లేస్ చేయడమేనండి యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం. మీరేమో ఓన్లీ దేశం. నేను అనలేదండి, ఆవిడ చెప్పింది నిర్మలమ్మ గారు. మీరు తెలుగు మూలాలు ఉన్న మహిళ, ఆవిడ చెప్పింది మనం తెచ్చుకుందాం. అది నేను అనేది. నేను పూర్తిగా పాజిటివ్గానే చెబుతున్నా. అది తెచ్చుకుంటే మనకే ఒక ప్రిస్టేజ్, అది ఖచ్చితంగా అండి. మీరు ప్రతిష్ట. ఇవన్నీ ఎప్పుడో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అన్ని విషయాల్లో కూడా ముందులో మనమే ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రమే ఉంటది. మనం తెచ్చుకునే విషయంలో కూడా మనకే వస్తది. మీరు అంటే ఇప్పుడు వస్తుంది కన్ఫర్మ్ గా, డ్యామ్ షూర్ గా వస్తుంది, మనమే తీసుకొస్తామని నేను కూర్చొని ప్యానల్ లో చెప్పకూడదు. ప్రయత్నం జరగాలి, బాగుంటుందనే సజెషన్. ప్రయత్నాలు 100% ఎక్కువే. దాంతో పాటు ఇంకో లెటర్ కూడా రాయండి. పనిలో పని ఏంటంటే జనసేన వైపు నుంచి ఆంధ్ర బ్యాంక్ పేరు మళ్ళీ తగిలించండి అమ్మా, మా ప్రెస్టేజ్కి సంబంధించి. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఫోటో కూడా తీయించేసింది ఆవిడ. మొత్తం కనీసం మొన్నటి వరకు ఉండేవి మెర్జర్ తర్వాత ఒక ఏడాది అలా ఉంచి మొత్తం ఫోటో, ఫౌండర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి క్రియేట్ చేసింది. దాని మీద కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఓపెన్గా మాట్లాడారు మన విజయవాడలో. దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా, దమ్ముందా అని. ఆయన దమ్ముంది, మాట్లాడాడు. అట్లీస్ట్ యూ రైజ్ దట్ పాయింట్. అంటే తెలుగు వాళ్ళ ప్రైడ్ కాబట్టి అడుగుతున్నాం అంతే. డెఫినెట్ గా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మన బ్యాంక్ గురించి అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అధ్యక్షులు వారు మాట్లాడతారు. దానిలో ఎలాంటి సందేహం ఉండదు. మీరు కూడా యాజ్ ఏ జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా మీకు ఒక ఫోరం ఉంటుంది. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఆవిడకి రిక్వెస్ట్ చేయొచ్చు. మీకు కూడా బాధ్యత ఉంది కదా ఆంధ్ర రాష్ట్రం. ప్రశ్న పూర్తయితే సమానం చెప్తా. ఎందుకంటే దాని మీద ఇప్పటిదాకా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, తర్వాత మినిస్టర్ ఆఫ్ కామర్స్ ముగ్గురికి రాశా. వాళ్ళ దగ్గర నుంచి రిప్లై లేదు. రిప్లై ఉంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా ఇచ్చేది. ఆర్థిక మంత్రి గారికి ఎవరైతే తీసేసారో ఆవిడకే రాసింది. మరి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి రాసాము. ఆవిడకి రాయటానికంటే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఆఫీసర్స్కి పెడతాం. అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి రాస్తాం. రాస్తా ఉండండి కంటిన్యూగా. ఒకసారి రాసేసి రిప్లై రాలేదని ఊరుకుంటే దాని తర్వాత అప్పీల్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తే అప్పీల్ ఉంటుంది. రిప్లై ఇవ్వనప్పుడు అప్పీల్ ఎక్కడ? రిప్లై ఎవరో ఇచ్చే వరకు రాయడమే. మీరు రాస్తా ఉండండి. అందరిని తీసుకెళ్లి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి. మీరు కూడా రండి తప్పనిసరిగా. మీరు ఎందుకంటే మీరు కూడా ఆ ప్రాంతం ఆంధ్ర ప్రాంతమే కాబట్టి రండి. మీరు కూడా ఆమెను అడగండి, సాటి మహిళ కదా, అడగండి. అమ్మ ఎందుకు తీస్తారమ్మా మా ఆంధ్ర బ్యాంక్ పేరు అని.
చూద్దాం. లెట్ us hope మేమే for a ప్రత్యేకంగా పాజిటివ్ రిప్లై. వెళ్ళక్కర్లా. మా అధ్యక్షులు వారు అడుగుతారు, మా పార్టీ తరఫున అధ్యక్షులు వారు అడుగుతారు. మేమే ప్రత్యేకంగా వెళ్ళి ఆయన అడగాల్సిన ఇది కూడా అదేంటి ఉండదు. ప్రశ్నించడం వరకు ఆయన ఒక్కరికే ఇస్తారు, మీకు బాధ్యత లేదా? ఆయన ఒక్కరే అడగడం అడగాల? కూడా మా అధ్యక్షులు వారే తీసుకుంటారు. అది కూడా సరే మా స్థాయిది కాదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు కైండ్లీ కంక్లూడ్ అండి. ముందుగా ఒక ఛానల్ హోస్ట్ గా పనిచేసి జర్నలిస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఏకవచనం తోటి వాడు వీడు అని మాట్లాడి అహంకారాన్ని, తన దురహంకారాన్ని ఈ ప్రభుత్వం యొక్క నాయుడు గారు చూపించారు. అది వింటూ కనీసం ఖండించడం కూడా ఖండించకుండా సాటి జర్నలిస్ట్ గా మీరు ఛానల్లో అదే హోస్ట్ బాధ్యతలు వహిస్తూ ఉంటాం ఎంత దుర్మార్గమైన చర్య ఇది. మీరు ఒక్కసారి అంత వాడు వీడు అని ఎంత అహంకారంతో ఎంత ఒళ్ళు కలిసి మాట్లాడుతున్నాడు ఆయన. హౌ డేర్ ఒక వ్యక్తి మీద చెప్పాం కదా ఆయనకి ఆ సబ్జెక్ట్ వదిలేయండి. ఎందుకు వదిలేయాలి అంటే అతని ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడొచ్చా? మీరు దాన్ని ఖండించరా? చెప్పాం కదండి, మాట్లాడొద్దండి చెప్పాం కదా. ఇంకేంటి ఖండించాలంటే కత్తి పట్టుకుని వెళ్ళాలా నాయుడు గారి మీద? అంత దురాంకారమా, అంత ఒళ్ళు బలపా, అంత కండ కావడమా? మాట్లాడతారా? మీకు అధికారం ఉందని ఎవరైనా ప్రశ్నిస్తే వాడిని వాడు వీడు అని బూతులు మాట్లాడటం, ఒళ్ళు పలికి మాట్లాడటం, కొవ్వెక్కి మాట్లాడటం మీకు సరిపోయినది. మీరు వేరు చూపిస్తే భయపడే అంత పిల్లలు ఎవరు లేరు ఇక్కడ. పిల్లలకు చూపించాలి. మీరు మాట్లాడాలి చూపించాల్సింది. మీరు అహంకారంతో ఒళ్ళు బలిచి కొవ్వెక్కి ఎవరిని పడితే కండ కావరం ఎక్కి మీరు ఎన్ని మాట్లాడారో 5 సంవత్సరాలు అది ఒకసారి రివ్యూ చేసుకోండి. నువ్వు మీకేం